హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. ఈరోజు ఈ క్లాసులో 9వ తరగతి ప్రథమ భాష చివరి పాఠం 12వ పాఠం తీయని పలకరింపు. మరి ఒక పాఠానికి సంబంధించి మనం గత క్లాసులో 6 వీడియోల్లో అనేకమైనటువంటి అంశాల గురించి మరి గంగాధర్రావు గారి యొక్క జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను మనం గత క్లాసుల్లో నేర్చుకున్నాము, అభ్యాసం చేశాం. మరి ఈరోజు ఈ క్లాసులో మరి చివరి భాగం, మరి మీకు నాకు చివరి పాఠం చివరి భాగం మరి తీయని పలకరింపు. మరి నాడు తీయని పలకరింపు అనేటువంటిది కనుమరుగైపోతూ ఉంది. ఎక్కడ చూసినా, ఏ వైపుకు పోయినా, ఏ ప్రాంతానికి పోయినా ఎవడు దారి వాడిదే అన్నట్టుగా, ఎవడి జీవితం వాడిదే అన్నట్టుగా మనిషి జీవిస్తూ ఉన్నాడు. మరి కాలగమన చట్రంలో మనిషి యొక్క తీరుతెన్నులు, మనిషి యొక్క జీవన ప్రమాణ సరళి అనేక రూపాలుగా మారిపోతూ ఉంది. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వారి మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి. ప్రేమను పంచాల్సినటువంటి మనిషి ఆర్థికమైనటువంటి చట్రంలో పడి బయటికి రాలేక ఆర్థికంగా మనిషి పతనమైపోతూ ఉన్నాడు. మరి మనిషి మారాలని, మనిషి ఆలోచన విధానం మారాలని మనిషికి కావలసినటువంటిది ఒక తీయటి పలకరింపు, మనిషికి కావలసినటువంటిది ప్రేమగా పిలిచే మాట, మనిషికి కావలసినటువంటిది మనిషిని ప్రేమగా చూసే చూపులు. నేడు అవే కనుమరుగైపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆక్రోశాలు, ఎక్కడ చూసినా కోపాలు, ద్వేషాలు. మరి ఇవన్నీ కూడా గంగాధర్రావు జీవితంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆయన ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ద గ్రేట్ సిన్సియర్ ఆఫీసర్గా పనిచేశాడు. మరి తను ఆఫీసులో ఉన్నప్పుడు అందరిని కూడా మంచి క్రమశిక్షణలో పెట్టాడు. కరప్షన్ అటువంటిది లేకుండా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా తన బాధ్యతని తను నిర్వర్తించాడు. మరి మంచి మనసున్నటువంటి, మంచి జీవితాన్ని గడిపినటువంటి గంగాధర్రావు తన కుటుంబాన్ని కూడా అంతకంటే ఎక్కువగానే ప్రేమించాడు. మరి తను రిటైర్మెంట్ అయిపోయాడు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత తను పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒకప్పుడు క్షణంలో ఇలా అంటే వచ్చేవన్నీ ఇప్పుడు 10 సార్లు కొట్టినా కానీ, పెళ్లి కొట్టినా కానీ వచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. భార్య, కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు, పిల్లలు ఇలా అందరూ ఉన్నా కానీ మరి ఎవరికి ఏమీ కానీ ఒక పరాయితనంతో, ఒంటరితనంతో గడుపుతూ ఉన్నాడు గంగాధర్రావు. ఇలాంటి సమయంలోనే మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని, తన జీవితం సంతోషంగా ఉండాలని అనేక కలలు కంటూ మరి అక్కడి నుంచి భజన్లాల్ ఆశ్రమానికి వచ్చాడు. మరి ఆ యొక్క ఆశ్రమంలో ఒక ప్రత్యేకమైనటువంటి గదిని, ఒక రూమ్ని తీసుకున్నాడు. ఒక నౌకరు పెట్టుకున్నాడు. మరి సమయానికి డాక్టర్ వస్తున్నాడు. ఆ డాక్టర్ కూడా వచ్చి తనకి ఏం కావాలో అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ఇంజక్షన్ ఇస్తున్నాడు, ఫిజియోథెరపీ చేస్తున్నారు. మరి కొద్ది కాలానికి తను హెల్తీగా అయిపోయాడు. తను ఆరోగ్యవంతుడిగా మారాడు. తను ఇప్పుడు నడవగలుగుతున్నాడు, పరిగెత్తగలుగుతున్నాడు. ఆ భజన్లాల్ యొక్క ఆశ్రమం అంతా కూడా తను రౌండ్ వేయగలుగుతూ ఉన్నాడు. మరి ఈ విధంగా మరి గంగాధర్రావు గారు ఇప్పుడు కొంచెం మరి స్ట్రాంగ్ మనిషిగా మారిపోతూ ఉన్నాడు. మరి ఇలాంటి సమయంలో, ఇలాంటి తరుణంలో మరి గంగాధర్రావు గారి యొక్క ఇక జీవితం అనేది ఏ విధంగా ఎలాంటి మలుపులు తిరిగింది అనే అంశాల గురించి మరి ఈరోజు ఈ క్లాసులో మనం చివరి భాగంలో నేర్చుకుంటాము. చూడండి, పేజీ నెంబర్ 130వ పేజీ. ఇక ఆ సాయంకాలం ఆవరణలో తిరగాలని బయటికి వచ్చాడు గంగాధర్రావు. నల్లటి మబ్బు ఆకాశమంతా కప్పివేసింది. అప్పుడు దాకా చూస్తూ ఉంటే వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. బట్ ఒక్కసారిగా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి, నల్లటి వాతావరణం కమ్ముకుంది. మరి ఆ సాయంకాలం ఆవరణలో తిరగాలని బయటికి వచ్చాడు గంగాధర్రావు. నల్లటి మబ్బు ఆకాశమంతా కప్పివేసింది. గాలికి తోటలో చెట్లన్నీ ఊగుతూ ఉన్నాయి. గంగాధర్రావు వరండాలో కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఇవాళ మరి తోటలో తిరగడానికి వీలు లేదు కదా అని మెల్లగా లోపలే కొనుక్కుంటూ ఉన్నాడు. అయ్యో, ఈరోజు వాకింగ్ చేయడానికి వీలు లేదే, వర్షం పడేటట్టుంది.
మరి ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్నటువంటి మబ్బులు ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకున్నాయి, దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకున్నట్టుగా మరి వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. మరి వర్షం పడిద్దా ఏంటా అని లోపల పెడితే, వర్షం పడితే తిరగడానికి ఉండదు కదా, అంతా బురద బురదగా ఉంటుంది. మరి వర్షం పడకపోతే మంచిగా మరి ఆ యొక్క వరండాలో, ఆ యొక్క పెరట్లో, ఆ తోటలో మరి ఎంతో చక్కగా వాకింగ్ చేసేవాడిని. మరి ఇప్పుడు వాకింగ్ చేయడానికి అవకాశం అనేది లేదు కదా అని లోపలే గొనుక్కుంటూ కూర్చున్నాడు గంగాధర్రావు. అంత గాలి మీద ఆ నల్లటి మబ్బులు విచ్చిపోయి తేట తెల్లగా లేత నీలి రంగులో తునాతునకలై పరుగులు తీస్తున్నాయి. ఎంత విచిత్రం అనుకున్నాడు నవ్వుకుంటూ గంగాధర్రావు. మరి ఆకాశంలో అప్పుడు దాకా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఇంకొక 5-10 నిమిషాల్లో వర్షం పడిద్దేమో, అది కూడా భయంకరమైనటువంటి వర్షం అనుకుంటున్నాడు. మరి వాకింగ్ కూడా చేయలేకపోతున్నానని చెప్పి కొనుక్కుంటున్నాడు. కానీ ఇంతలోనే ఏమైందో ఏమో, ఒక పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి మబ్బులన్నీ కూడా విచ్చుకొని ఎటు మబ్బులు అటు వెళ్ళిపోయినాయి. మళ్ళీ తెల్లటి మబ్బులు, తెల్లటి వాతావరణం కమ్ముకున్నది. ఆ మబ్బు తునక చూడమ్మా బాబుగారు, ఏమిటి మీలో మీరే కొనుక్కుంటున్నారు, నవ్వుకుంటున్నారు అంటూ విమల అక్కడికి వచ్చింది. ఆ మబ్బు తునక చూడమ్మా ఎంత విచిత్రంగా ఉన్నదో, అంతలో ప్రళయం ముంచుకొస్తుందా అనిపించింది. మరి కాసేపటిలో తేలిపోయింది. ప్రకృతి వన్య చిన్నులు వర్ణించడానికి ఎవరి తరం? ఈలోపు అలా చూస్తున్నప్పుడే ఆకాశంలో ఉన్న మబ్బులని కూడా మామూలు మబ్బులుగా మారిపోతున్నాయి. ఆశ్చర్యం వేసింది, నవ్వుకుంటూ ఉన్నాడు గంగాధర్రావు. ఈలోపు వెనక నుంచి విమల లోపల నుంచి బయటకు వచ్చింది. సార్ బాబుగారు నమస్కారం, ఏంటి మీలో మీరు నవ్వుకుంటున్నారు అని అడిగింది విమల. దానికి గంగాధర్రావు అన్నాడు, అమ్మా విమల, అదిగో ఆ మబ్బులు తునకలు చూడమ్మా. మరి ఇప్పటి వరకు ఎంతో భయంకరంగా మరి వర్షం పడిద్దా, విచ్చుకుందా అని అన్నట్లుగా ఉంది. కానీ కొన్ని క్షణాల్లోని అవన్నీ కూడా చీలిపోతున్నట్లుగా, ఊడిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇదేనమ్మా విచిత్రం అని అంటే, చూడు ఆ మబ్బు తునక చూడమ్మా ఎంత విచిత్రంగా ఉన్నదో. అంతలో ప్రళయం ముంచుకొస్తుందా అనిపించింది. మరి కాసేపటికే తేలిపోయింది. ప్రకృతి వన్యచినులు వర్ణించడానికి ఎవరి తరం? బాబుగారు మీరు కవిత్వం రాస్తారా? బాబుగారు మీరు కవిత్వం రాస్తారా అని అడిగింది. అదేనమ్మా ఇప్పుడు నేను చేయవలసిన పని. పదవీ విరమణ తర్వాత ఏం చేయాలా అనుకున్నాను. జబ్బు చేసింది, తేలిపోయింది. కొన్నాళ్ళు ఇంట్లో ఉండి ఇంతకాలము నాకు తెలియని విషయాలు గ్రహించాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ప్రశాంతంగా కవితలు అల్లుతాను. బాబుగారు ఇంతవరకు ఏదో గోప్యంగా మీరుంటున్న మాటలు వింటూ ఉన్నాను, కానీ పరిస్థితి మాత్రం నాకు అర్థం కాలేదు. నన్ను ఇంకా సస్పెన్స్లో ఉంచక మీ సంగతంతా చెప్పండి. బాబుగారు మీ గురించి చూస్తూ ఉంటే మీరు ఎప్పుడెప్పుడు ఏం చెప్తారో అర్థమే కాదు. మరి ఏదో చెప్పినట్టు ఉంటుంది, నాకేం అర్థమై సావదు. అసలు ఏంటి బాబుగారు, ఏంటి మీ కథ? నాకు ప్రశాంతంగా మొత్తం చెప్పండి బాబుగారు అంటూ విమల తాతయ్యని అడిగింది, బాబుగారిని అడిగింది. అప్పుడు బాబుగారు, ఏముంటాయమ్మా సంగతులు, కథ హరికథ, మామూలుగా లోకంలో ఉండే కథే, లోకంలో ఉండే విషయాలే, అంతకు మించి ఏముంటాయి తల్లి, ఏముంటాయి అంతకు మించి. మరి మీరు ఎందుకు మీరు బాధపడతారు? ఏదో ఉంటుంది, లేకపోతే ఊళ్ళో ఇల్లు పెట్టుకొని సంసారం పెట్టుకొని ఇక్కడే ఉండటం ఏంటి? భార్య పిల్లలు కలవాళ్ళు ఇంట్లో ఉండి హాయిగా మరి చేయించుకొని సంతోషంగా ఉండక ఈ ఒంటరి జీవితం ఏంటండి? అదేంటి బాబుగారు, అసలు ఏంటి మీ సంగతి? మరి సొంత ఊరు, పెద్ద బంగ్లా ఉంది, భార్య పిల్లలు మనవరాళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, కూతురు వీళ్ళందరూ ఉన్నారు. మరి అందరిని పెట్టుకొని అందరూ ఉంచుకొని మరి ఎక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఉండటం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏంటి బాబుగారు అని అడిగింది విమల. అప్పుడు అదమ్మా నీకు కావాల్సింది. ఇక్కడ నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇల్లు ఎందుకు ప్రశాంతంగా లేదో చెప్పమంటావు? అవునమ్మా నీకు కావాల్సింది అదేనా? ఇక్కడ నేను ప్రశాంతంగా ఉన్నాను, నువ్వున్నావు, నౌకర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. సరే చెప్తాను విను. అదమ్మా నీకు కావాల్సింది. చూడన్న పేజ్ నెంబర్ 131. అదమ్మా నీకు కావాల్సింది. ఇక్కడ నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఇల్లు ఎందుకు ప్రశాంతంగా లేదో చెప్పమంటావు? అంతేనా? అయితే విను. మరి ఇంతకాలము నా సర్వీసులో లక్షలు ఆర్జించాను. మరి అప్పుడు ఇంట్లో అందరూ నవ్వుతూ తుల్లుతూ డబ్బు లెక్క పెట్టుకున్నారు. నేను రిటైర్డ్ కాగానే అందరికీ నా మీద గౌరవం తగ్గిపోయి నీరసం వచ్చింది. ఈ జబ్బు వచ్చిన తర్వాత ఈ మనిషి ఎందుకున్నాడా అనిపించడం మొదలుపెట్టింది.
నెల కాగానే నా పెన్షన్ చేతిలో వేయించుకున్న వాళ్లకు నాకింత తిండి పెట్టడం బరువు అనిపించింది. అంతకుముందు కూడా తిరిగినటువంటి భార్య పిలిస్తే పలకుండా తప్పించుకొని తిరిగేది. కన్న పిల్లలు కదా అని అడిగిందల్లా ఇచ్చి పెద్ద చదువులు చెప్పించి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఇంత చేసిన తండ్రికి జబ్బు చేస్తే డాక్టర్ను పిలిపించి మందిప్పించడం అనవసరం అనిపించింది. అట్లా బ్రతికిన వాడిని ఆ ఇంట్లో ఎవరికీ ఏమీ కాని వాడిలా ఎట్లా ఉండను? ఇక్కడ హాయిగా మహారాజులా బతుకుతున్నాను. పిలిస్తే పలికే నౌకరున్నారు, వేలకు వండి పెట్టే వసతి ఉన్నది. బాబుగారు అంటూ ఆప్యాయంగా పిలిచి మాట్లాడే కన్నతల్లి లాంటి దానివి నువ్వు ఉన్నావు. నాకు ఇంకేం కావాలమ్మా, ఒక తీయని పలకరింపు తప్ప. ఒకప్పుడు నేను ఎంతో దర్జాగా ఉన్నప్పుడు, ఎంతో హుందాగా ఉన్నప్పుడు మరి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను ఎంతో చక్కగా చూసుకునేవాళ్ళు. నేను సంపాదించిన డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఒక్కొక్కరు ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక నా భార్య, నా పిల్లలు అందరూ కూడా బాగా చదివించాను. అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి ఉద్యోగాలు ఉన్నారు. అయినా సరే మరి నేను రిటైర్ అయిపోయిన తర్వాత మరి నన్ను చూడటం కూడా మానేశారు. నాకు జబ్బు చేస్తే డాక్టర్ని పిలువంటారంటే అనవసరం డబ్బు ఖర్చు ఎందుకు అని చెప్పి అంటున్నారు. పైగా టయానికి ఏది కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మరి ఇక్కడైతే నాకు అందరూ కూడా ఉన్నారు, ఇంతకంటే ఏం కావాలమ్మా ఈ మనిషికి అని చెప్పి గంగాధర్రావు అన్నాడు. అందుకని నా మీద నాకే గౌరవం తగ్గిపోయి నీరసం వచ్చింది. ఈ జబ్బు వచ్చిన తర్వాత ఈ మనిషి ఎందుకున్నాడా అని అనిపించింది. నెల కాగానే నా పెన్షన్ చేతిలో వేయించుకున్న వాళ్లకు నేను ఇంకింత మరి మన పిల్లలు నగదా అడిగిందల్లా ఇచ్చి పెద్ద చదువులు చెప్పిస్తే మంచి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. కానీ ఇంత చేసిన తండ్రికి మాత్రం జబ్బు చేస్తే డాక్టర్ని పిలిపించడం, మందింపించడం అనేది అనవసరం అనిపించింది. అట్లా బ్రతికిన వాడిని ఆ ఇంట్లో ఎవరికి ఏమీ కాని వాడిలా నేను ఎలా ఉండగలను? ఆ ఇంట్లో ఎవరికి ఏమీ కాని వాడిలా ఒంటరితనంతో పరాయి మనిషిగా ఆ ఇంట్లో అందరి మధ్య నేను ఎలా ఉండగలను? అందుకే మరి ఇక్కడ హాయిగా మహారాజులా బతుకుతున్నాను. పిలిస్తే పలికే నౌకరున్నారు, వేలకు వండి పెట్టే సౌకర్యం ఉన్నది. బాబుగారు అంటూ ప్రేమగా ఆప్యాయంగా పలకరించే కన్న తల్లి లాంటి నువ్వు ఉన్నావు. ఇంతకంటే నాకేం కావాలమ్మా, ఒక తీయటి పలకరింపు తప్ప, ఒక తీయటి పలకరింపు తప్ప నాకు ఇంకేం కావాలి తల్లి. బాబుగారు, నాకు తెలియక మీరు చనువు ఇచ్చారు కదా అని మరి ఎప్పుడైనా పరాచికమాడితే నన్ను క్షమించండి. మీ మనసులో ఉన్న బాధను మీ చేతనే చెప్పించినందుకు నన్ను మన్నించండి. నిజంగా మనిషికి కావలసిందేమిటో ఇవాళ మీ నోట నేను విన్నాను. లేచి గంగాధర్రావు 2 చేతులు పట్టుకుంది భజన్లాల్ ఏరియానికి సూపరింటెండెంట్ విమల. ఓకే, సో ఇది బాబుగారు, నన్ను మన్నించండి. మరి మీరేదో చనువిచ్చారు కదా అని చెప్పి నేనేమైనా తప్పుగా మాట్లాడితే దయతో నన్ను క్షమించండి, మన్నించండి. మరొకసారి అలాంటి తప్పులు నేను చేయకుండా ఉండటానికి నాకు మీరు తోడే ఉండమని చెప్పి ఆ విధంగా చెప్పింది సూపరింటెండెంట్ విమల. సో ఇది మరి యొక్క తీయని పలకరింపు అన్నటువంటి ఈ యొక్క పాఠానికి సంబంధించిన అంశాలు. క్వశ్చన్స్ చూడన్నా. ప్రకృతి వన్యచనులు వర్ణించడానికి ఎవరి తరం కాదని గంగాధర్రావు ఎందుకన్నాడు? నిజంగా మనిషికి కావాల్సింది ఏమిటి ఆలోచించి చెప్పండి అన్న. ఈనాడు మనిషికి నిజంగా కావాల్సింది తీయని పలకరింపు, ప్రేమ, ఆప్యాయత, అనురాగం. మరి ఆ విధంగా మనం కూడా పెద్దవాళ్ళ పట్ల ప్రేమను కనపరుస్తూ, ప్రేమని సమాధారణ చూపిస్తూ, మరి మంచి ప్రవర్తనతో, మంచి నడవడికతో, మంచి సదుద్దేశంతో మనమంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంతటితో ఈ యొక్క తీయని పలకరింపు అనే ఈ యొక్క పాఠ్యభాగం సంపూర్ణంగా అయిపోయింది. పిల్లలు, ఇక మనకి ఈ అకాడమిక్ ఇయర్ సంవత్సరం సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇంతటితో మనకి మరి యొక్క పాఠ్యభాగం సంపూర్ణంగా అయిపోయింది. మరి ఇన్ని రోజులు పెట్టి ఈ సంవత్సరం అంతా కూడా మరి యొక్క లాక్డౌన్ టైం నుంచి ఇప్పటివరకు మీరు నన్ను ఆదరించారు, నా పాఠాలు విన్నారు, మరి నన్ను మరి ఎన్నో విధాలుగా మీరు ఎంకరేజ్ చేశారు. మీ అందరికీ నేను కృతజ్ఞతలను, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి తెలుగు భాషని బాగా నేర్చుకోండి, తెలుగు వినండి, తెలుగు చదవండి, తెలుగులో మంచి మార్కులు సంపాదించండి. ప్రతి ఒక్కరికి 10/10 సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ విష్ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టేక్ కేర్. థ్యాంక్ యూ.